జనరల్‌గా 'శంకరాభరణం' సినిమాకెళ్ళిపోయి హీరో ఒక 100 మందిని నరికేయాలనేది ఎక్స్‌పెక్ట్ జేయం. లైక్ 'సీతారామం' సినిమాకెళ్ళి హీరో ఒక యాక్షన్ చేసేయాలనేది మనం ఎక్స్‌పెక్ట్ జేయం. హలో గాయ్స్, వెల్కమ్ టు 90స్ నోన్ సినిమా. సినిమా చూసిన తర్వాత మాకు బాగుందా లేదా మాకు నచ్చిందా లేదా అనే విషయం చెప్పే ముందర సినిమా చూసిన తర్వాత మాకేం ఎక్స్పీరియన్స్ వచ్చింది, మేమేం ఫీల్ అయ్యాం అనేది చెప్తాను. సో సినిమా స్టార్ట్ అయిన ఒక 10 మినిట్స్కే మనకి స్టోరీ లైన్ అర్థమైపోద్ది. అసలు డైరెక్ట్ ఏం చెప్దాం అనుకున్నది ఆటోమేటిక్గా మనకి తెలిసిపోద్ది. ఊరి కింద కొంతమంది జనాలు ఉంటారు, వాళ్ళకి ఏ గుర్తింపు ఉండదు. ఆ ఊరికి ఒక ట్రైన్ కానీ ఒక రైల్వే స్టేషన్ కానీ వస్తే వాళ్ళకి ఒక గుర్తింపు వస్తుందని నమ్మే ఒక అప్పల్ సూర్య అనే క్యారెక్టర్. సో అదే ఊర్లో అల్లర్చిల్లరగా తిరిగి క్రికెట్ ఆడటమో లేకపోతే ఏమైనా గేమ్ ఆడటమో లేకపోతే ఒక పని చేస్తేనే తనకు ఒక గుర్తింపు ఉంటుంది అని నమ్మే క్యారెక్టర్ పెద్ది. సినిమాలో నన్ను ఫస్ట్ ఇంపాక్ట్ చేసిన క్యారెక్టర్ అప్పల్ సూరి, జగపతి బాబు కాదు, అప్పల్ సూరి. ఎందుకంటే ఆయన చేసిన పెర్ఫార్మెన్స్ కానీ ఆయనకున్న క్యారెక్టరైజేషన్ కానీ డైరెక్టర్ రాసుకున్న క్యారెక్టర్ ఆర్క్ కానీ ఏదైతే ఉందో అది మళ్ళీ బాగా ఇంపాక్ట్ చేసింది. కట్ చేస్తే పెద్ది. సో ఈ అప్పల్ సూరి క్యారెక్టర్ ఏదైతే చేయాలనుకున్నాడో లేదంటే ఏదైతే చేయాలని చేయలేకపోయాడో దాన్ని ఈ పెద్ది అనే క్యారెక్టర్ ఎలా చేశాడు, దాన్ని చేయడానికి ఎన్ని కష్టాలు పడ్డాడు, అంటే ఎన్ని త్యాగాలు చేశాడు అనేది పెద్ది క్యారెక్టర్. ఇంకొక ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ ఉంటుంది ఉస్తాద్ గౌర్నాయుడు. సో ఈ క్యారెక్టర్ అయితే శివాన్ ప్లే చేశాడు. సో ఈయనైతే ఆయనకి ఇచ్చిన రోల్కి ఆయన 100% జస్టిఫికేషన్ చేశాడు. బ్యాక్ టు అవర్ జనరల్ డిస్కషన్. సో ఇప్పుడు బేసిక్గా ఈ రివ్యూ రైటర్స్ కానీ లేకపోతే మూవీ క్రిటిక్స్ కానీ వీళ్ళకి ఏంటంటే ఒక డైరెక్టర్ తోటి ఒక స్టార్ హీరో సినిమా వస్తుందంటే ఒక ఎలివేషన్ పడిపోవాలి, అన్ని స్టోరీ తోటి సంబంధం లేకుండా ఒక పెద్ద పెద్ద ఫైట్లు పడిపోవాలి, ఎంతనాలు బ్యాక్గ్రౌండ్ నుంచి కారార్లు పడిపోవాలి, హీరో ఒక 100 మందిని నరికేయాలి. సో ఇట్లాంటి సినిమా ఉండాలి అనేది ఒక మైండ్ సెట్ తోటి వస్తుంది. ఇప్పుడు మనం జనరల్గా 'శంకరాభరణం' సినిమాకి వెళ్ళిపోయి హీరో ఒక 100 మందిని నరికేయాలనేది ఎక్స్పెక్ట్ చేయాలి. లైక్ 'సీతారామం' సినిమాకి వెళ్ళి హీరో ఒక యాక్షన్ చేసేయాలనేది మనం ఎక్స్పెక్ట్ చేయం. ఎందుకంటే ఏ సినిమాకి ఆ సినిమాకి కాజ్ ఉంటుంది. పెద్ది కూడా అట్లాంటి సినిమానే నన్ను అడిగితే. ఎందుకంటే ఒక ప్యూర్ ఎమోషనల్ డ్రామా ఫర్ ఏ గుడ్ కాస్ట్ విత్ ఏ స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ అనేది నాకు అనిపించిన సినిమా. కమింగ్ టు అవర్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ యాజ్ ఎ పెద్ది. బేసిక్గా మన తెలుగు సినిమా మ్యాట్రిక్స్లోకి ఒక హీరో లేదంటే ఒక యాక్టర్ పర్ఫార్మెన్స్ మనం క్యాలిక్యులేట్ చేయాలనుకుంటే అరే చిరంజీవి లాగా చేశారా లేకపోతే చిరంజీవి రేంజ్ చేశారా అనేది చెప్తాం. నాకు తెలిసి ఈ సినిమా తర్వాత మనం రామ్ చరణ్ గారితో కంపేర్ చేస్తాం. అంటే ఇది ఏదో ఆయనకి బూస్టింగ్ ఇవ్వడానికి చెప్పింది కాదు, ఖచ్చితంగా ఆయన చేసిన పెర్ఫార్మెన్స్ మనం థియేటర్ బయట నుంచి వచ్చేటప్పుడు మనకి పెద్దగా ఉంటాడు. మైండ్లో ఆ క్యారెక్టర్ రన్ అయ్యింది, ఆయన పెర్ఫార్మెన్స్ రన్ అయ్యింది, ఆయన ఏదైతే ఎమోషన్ ఇచ్చాడో అది మనం ఫీల్ అవుతాం, అదే హార్ట్ బీట్ తోటి మనం బయటకు వస్తాం. ఇది ఖచ్చితంగా సినిమా చూసిన వాళ్ళకి ఎవరికైనా అనిపించింది. సో ఫైనల్గా నా సజెషన్ ఏంటంటే ఇప్పుడు దాకా రివ్యూస్ చూసి కానీ లేదంటే సినిమా బాగోదేమో అనుకుని సినిమా చూడటం మానేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఖచ్చితంగా ఒకసారి థియేటర్కి వెళ్ళి సినిమా చూడండి. నేను ఏదైతే చెప్తున్నానో మీరు ఖచ్చితంగా అది ఫీల్ అవుతారు. ఒకవేళ అవ్వకపోతే మీరు ఇక్కడే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, విల్ డిస్కస్ దట్. కమింగ్ టు ద సెకండ్ పాయింట్, గో వాచ్ విత్ యువర్ కిడ్స్. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే హీరో అనేవాడు ఒక గుడ్ కాజ్ కోసం ఫైట్ చేస్తాడు. ఎందుకంటే హీరో నమ్మిన దానికోసం తను ఎంత ఎక్స్టెంట్గా అయినా వెళ్తాడు. పైగా ఈ సినిమా చూసిన తర్వాత మీకు నెవర్ గివ్ అప్ అనే యాటిట్యూడ్ అనేది ఒకటి వస్తుంది. సో మీరు నమ్మిన దానికోసం ఎంత ఎఫర్ట్స్ అయినా పెట్టడంలో తప్పు లేదనేది మీకు ఈ మూవీ ద్వారా మీరు ఆ విధంగా మీరు ఇన్స్పైర్ అవుతారు. డోంట్ మిస్ టేకింగ్ పెద్దిగాడు విత్ యూ ఫ్రమ్ ద థియేటర్స్.